ఈరోజు మనమైతే 'అఖండ' అంటే 'అఖండ 2' ట్రైలర్‌ని, ఇంకా 'రాజా సాబ్‌లోని' గ్లిప్స్‌ని రెండిటిని విడివిడిగా చేయటం అంత కరెక్ట్ అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. మీకు కూడా చూడడానికి అంత క్యూరియస్‌గా ఉండదని అయితే నేను ఈరోజైతే ఒక కొత్త విధంగా అయితే 'అఖండ 2'లోని ట్రైలర్‌ని అలాగే 'రాజా సాబ్‌లోని' గ్లిప్స్‌ని రెండిటిని కంపేర్ చేస్తా. అంటే ఏ విధం ఎలా ఉంది? ఏ రిథమ్ ఎలా ఉంది? ఏ మ్యూజిక్ ఎట్టుంది? అనేదాన్ని చెప్తాను భయ్య. అంటే మీరనుకోవచ్చు 2 ఒకేలాగా అంటే ఒకే సినిమాలు కాదనుకోవచ్చు. కానీ రెండిటిని అంటే వేరు వేరు అంటే వేరు వేరుగా ఉన్నా గాని ఈ యొక్క అంటే బడ్జెట్ పెట్టి ఎన్నో సంవత్సరాలతో అంటే చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీస్ కాబట్టి దీని మీదైతే అంటే రిలీజ్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఎంత లేదు. కాబట్టి 1 మంత్ గ్యాప్ ఉన్నట్టుందంతే. అంతకు మించి ఏం లేదు. అంటే 'అఖండ 2' ఏందంటే భయ్య మామూలుగా దేవుడి మీద అంటే దేవుడు అంటే అంటే దేవుడొచ్చి దెయ్యాలను గాదు. దేవుడొచ్చి అంటే చుట్టూ ఉన్న సొసైటీని బాగు చేయటం. అలాగే కొంచెం భూతాల కంటెంట్ కూడా ఉన్నట్టుంది. అంటే దాంట్లో చూపించిన విధంగా కొంచెం మాంత్రికుల విషయం గూడా ఉన్నట్టుంది 'అఖండ 2లో'. దాని మీదయితే క్లియర్ కట్‌గా దాని మీద అంటే పెద్ద ఎక్స్‌ప్లోజన్ లాగా మూవీ అయితే తీయబోతున్నారు భయ్య. ప్రతి ఒక్క సీన్‌లో గూస్ బంప్స్ అయితే తెప్పించినియి భయ్య. ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమనుకోబాకండి. ఈ మూవీ బాలకృష్ణ కాకుండా ఇంకా వేరే ఫ్యాన్ ఎవరన్నా అంటే వేరే హీరో ఎవరన్నా చేసుంటే బాగుండేది. ఎందుకంటే పోయిన 'అఖండ' గూడా 'కే డాష్ ర్యాంప్' మూవీ భయ్యా! ఆ రేంజ్‌లో అయితే ఉండింది. నాకా మూవీ మాత్రం మంచి బాడీ ఉన్న హీరో, మంచి ఫేమ్ ఉన్న హీరో గనక చేసుంటే అసలు అందుకునేవాడు కూడా ఉన్నాడు భయ్యా మూవీని మాత్రం. బోయపాటి మాత్రం వేరే హైప్‌లో అయితే మూవీస్ అయితే తీస్తున్నాడు భయ్యా. బోయపాటి ఒకాళ బాలకృష్ణ ఫ్యాన్ అయి ఉండొచ్చు భయ్యా. అందుకే బాలకృష్ణ అయితే తీస్తున్నాడు. అలాగే బాలకృష్ణ తీస్తున్నా గాని మనకేం అంత అనిపియదు. ఎందుకంటే బాలకృష్ణ నిజంలో గూడా కొంచెం అంటే సీరియస్ పర్సన్ అలాగే కొంచెం అంటే ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. దాచుకొని గూడా దాచుకోడు. ఎక్కడైనా ప్రెస్ మీట్ అయినా, యాడైనా గాని దానికి మాత్రం వేరే అంటే అది ఏ మాటైనా గాని డైరెక్ట్‌గానే పడేస్తాడు. ఇంకేందంటే భయ్యా 'రాజాసాబ్' ప్రోమో ఏందంటే 'రాజాసాబ్' ప్రోమోలో అయితే మాత్రం అంటే చాలా సార్లు అడగ్గా అయితే ప్రోమో అయితే వదిలారు. ప్రోమోలో నేను ఇంతకుముందు ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్‌లో కూడా నేను చెప్పాను. స్టైల్, స్వాగు ఇంకా ఎంట్రీ. దాంట్లో అంటే కరెక్ట్‌గా అయితే చెప్పారు. ఏందంటే స్వాగ్ ఏందంటే కొత్త రకంగా ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ చేయడానికి కొత్త స్వాగ్ అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా స్టైల్ ఏందంటే మనకి చూపించారు స్టైల్ ఇంకెట్టుండిద్దో. ఇంకా దాని మించిన స్టైల్ అయితే మనం ఇంకా ఎదురు చూడడం కూడా మనకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 'ప్రభాస్' నెక్స్ట్ తీయబోతున్న సినిమాలలో ఈ సినిమాలో కనీసం ఎంత స్టైల్ ఉన్నా 'ప్రభాస్‌ది అప్పుడు చూసింది ఎంత స్టైల్ ఉన్నా సాలు' అన్నట్టే అయితే 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే ఇప్పుడున్నారు. ఇంకొకటేందంటే ఎంట్రీ మాత్రం గ్రాండ్ లెవెల్‌లో అయితే ఉంది భయ్యా. నేనేమనుకుంటానంటే 'రాజాసాబ్' ట్రైలర్‌లు వదిలే ముందు ఏమన్నా 'రాజాసాబ్' గురించి చెప్పే ముందు ఏమన్నా ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసుంటే బాగుండేదనేది ప్లాన్ చేస్తే ఫ్యాన్స్‌కి గూడా ఇంకా వేరే రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ గూడా ఉంటాయి. కాబట్టి అలాంటి ఈవెంట్ ప్లాన్ చేస్తే బాగుండేది భయ్యా. ఈ రెండిటికి కంపారిజన్ ఏందంటే 'అఖండ' అనేది దేవుడొచ్చి చుట్టూ ఉన్న సొసైటీని, మాంత్రికులని ఇలాంటోళ్ళని అంటే దేవుడు ఇంకొక మనిషిని పంపించి, ఆ మనిషి ద్వారా ఇయన్నీ చేపిస్తే ఎలా ఉండిద్ది? అలాగే అమ్మ ప్రేమను గూడా 'అఖండాలో' అయితే యాడ్ చేశారు. 'రాజసాబ్' ఏందంటే ఫ్యాన్స్‌కి ఎప్పుడు ఈయని విధంగా అయితే ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని అంటే ఇంతకుముందు ఇచ్చాడు. కానీ అప్పుడు ఎంతో మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మళ్ళా తిరిగి ఫ్యాన్స్‌కి ఎలా ఇయ్యాలనేది అంటే చేయడానికి పర్టిక్యులర్‌గా చేయడానికి మాత్రం 'ప్రభాస్' అయితే చేస్తున్నాడు. అండ్ ఇది మారుతి కూడా మనకైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు 'ప్రభాస్' దీని మీద అనైతే చెప్పాడు భయ్య. కాబట్టి ఈ 2 మూవీలు వేరు వేరుగా ఉన్నా గాని, ఈ 2 మూవీల్లో చాలా వరకైతే ఒక అంటే సిమిలర్ కంటెంట్ ఉండిద్ది. ఏందంటే అదే దెయ్యాల గురించి. అలాగే 'అఖండ 2లో' కూడా దెయ్యాలు లేవు గాని మాంత్రికుల గురించయితే ఉన్నాయి. ఈ సిమిలర్ కంటెంట్ అయితే చాలా వరకైతే ఉంది భయ్య. ఇంకొకటి కంటెంట్ ఏందంటే 'అఖండాలో' లేనిదేందంటే కామెడీ లేదు. దీంట్లో కామెడీ ఉంది, హారర్ ఉంది. ఎమోషన్ అంటారా? ఆ ఎమోషన్ గురించి మనకి ఇంతవరకైతే 'రాజాసాబ్‌లో' అయితే చూపియలేదు కాబట్టి ఎమోషన్ గురించయితే మనం చెప్పలేము. కాబట్టి 'అఖండాలో' మాత్రం ఎమోషన్ ఉంది. కామెడీ అంత ఉండదు. కాబట్టి 'బాలకృష్ణ' అంటే కామెడీ అంటే అప్పుడు ఉండేది గానీ ఇప్పుడు ఉండట్లేదు. ఇంకా ఇంకా హారర్ అంటే మాంత్రికులున్నారు కదా! వాళ్ళని బట్టి హారర్ కూడా మనకు రావడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇంకొకటేందంటే మాస్ కంటెంట్ అయితే ఉండిద్ది. అలాగే 'రాజసాబ్‌లో' కూడా మాస్ కంటెంట్ ఉండిద్ది. కాకపోతే మనకు లాస్ట్‌లో కనపడిద్ది. కామెడీ ఉండదు గానీ 'రాజసాబ్' ఏందంటే కామెడీ ఉండిద్ది. మాస్ కంటెంట్ ఉండిద్ది. అలాగే అది హారర్ కూడా ఉండిద్ది. దీనిలో ఏమి లోపించిందంటే కామెడీ లోపించింది. అదొక్కటే అంటే 'అఖండాలో' అయితే ఉంది. అంటే 'రాజసాబ్‌లో' మాత్రం అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఎమోషన్, దీంట్లో ఒక కామెడీ తప్పితే అన్నీ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ 2 మూవీస్ మధ్య అంటే కంపారిజన్‌లో అన్నీ సూట్ అయినాయి గానీ, ఒక ఎమోషన్, ఒక కామెడీ ఈ 2 మధ్య లోపైంది భయ్యా. కాబట్టి నేను చెప్పిన కంపారిజన్ గనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆన్‌లో పెట్టుకుంటే ప్రెస్ చేస్తే సరిపోదు. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మంది ఫ్యాన్స్‌కి రీచ్ అయ్యి వాళ్ళకి గూడా అంటే నేను చెప్పింది నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. మంచి అప్డేట్స్ ఇంకా ఇయడానికి కూడా ఛాన్స్ ఉండిద్ది.